హరే కృష్ణ. ఈ క్లాస్లో మనం 52వ శ్లోకం నుంచి మనం చెప్పుకున్నాము. సో కృష్ణుడు ఏమంటాడంటే, ఎవరు ఈ నిష్కామ కర్మ యోగంలో ప్రయాణించగలరు ఎవరు అనుకుంటే, ఎవరైతే ఈ మన బుద్ధి ఎప్పుడైతే దట్టమైన మోహారణ్యం నుంచి దాటినప్పుడు, అప్పుడు అతను వినే దాని పట్ల, వినవలసిన దాని పట్ల ఉపేక్ష వహిస్తాడనమాట. అంటే ఏంటి దట్టమైన మోహారణ్యం ఏంటి? సకామ కర్మ అనమాట. అంటే కోరికల కోసం మనం విద్యు ధర్మాన్ని నిర్వర్తించడం, లేదా కోరికల కోసం భక్తి చేయడం. ఎందుకంటే కోరికలు ఒక మోహారణ్యం కింద పెట్టుకొని అవి వాటి కోసమే జీవించడం అన్నట్లుగానే మన జీవితం ఉన్నట్లయితే మనం ఎప్పటికి కూడా మన మనసు శుద్ధి పడదు అనమాట. పైగా మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందలేం. అంటే మానవ వచ్చిందే పురోగతి, ఆధ్యాత్మికంగా పురోగతి కోసం. లేకపోతే జంతు జీవితాల్లో, జంతు జన్మల్లో ఎలాగో తినడము, నిద్రపోవడము, పిల్లలు గండము, ఆ తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళ మీద మనం పోట్లాడడము, ఇవి అన్ని జీవితాల్లో ఉన్నాయి. జంతు సమాజంలో కూడా జాతులు ఉన్నాయి, జంతు సమాజంలో కూడా ఇక్కడ ధనాలు ఉన్నాయి. ఒకరినొకరు అక్కడ కూడా వాళ్ళు సహకరించుకుంటారు, ఒకరినొకరు సేవ చేసుకుంటారు అక్కడ కూడా. అంటే జంతు జన్మ మానవ జన్మకి పెద్ద తేడా ఏం లేదనమాట. ఎక్కడ తేడా వస్తుంది? భగవంతుడు, ఆధ్యాత్మిక పురోగతి. సో అటువైపు మనం గమ్యం పెట్టుకున్నప్పుడు మాత్రమే మనిషి జీవితానికి, జంతు జీవితానికి తేడా కనిపిస్తుంది. లేకపోతే జంతు జీవితంలో కూడా కుటుంబాలు ఉన్నాయి, అక్కడ కూడా బంధాలు ఉన్నాయి, అక్కడ కూడా ఒకరి పట్ల ఒకటికి అనురాగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ కూడా. ఏ కుక్క కానీ, లేకపోతే ఏ జీవి కానీ తన పిల్లలు చూసుకోవడానికి ప్రయత్నిస్తాయి. తన పిల్లల మీద ఎవరైనా వస్తే అవి కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. తన పిల్లలకి అవి ఆకలి తీర్చడానికి అవి ప్రయత్నిస్తుంటాయి. అన్నీ ఉన్నాయి అక్కడ కూడా. కొన్ని పెళ్ళిళ్ళని అవన్నీ లేవు, అలాంటి కొన్ని చదువు, సంస్కారాలు ఇలాంటివి లేవు అక్కడ. కానీ సాధారణంగా జీవించడానికి అన్ని రకాల వసతులు జంతు జీవితాల్లో ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా బ్రహ్మాండంగా అవి ఇంద్రియాలను ఉపయోగించుకోవడంలో అవి ఉపయోగించినట్టుగా మానవుడు కూడా ఉపయోగించుకోలేడు అనమాట. కానీ ఎక్కడ ఉంది అంటే, సో మనిషి ఎప్పుడైతే ఆధ్యాత్మిక పురోగతి వైపు ఆలోచనలు మొదలు పెడతాడో అప్పుడు అతను నిజంగా మనిషి జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. అయితే ఆ పురోగతి చెందాలంటే ఎంతసేపు ఇంద్రియాల తృప్తి కోసం, ఇంద్రియాల ద్వారా అనుభవించడం కోసమే జీవితం పరమావధిగా జీవించేటప్పుడు అది జంతు జన్మకి, మానవ జన్మకి ఇంకా అక్కడ తేడా మనకు ఉండదు అనమాట. దట్టమైన మోహారణ్యం నుంచి మనం బయటపడాలి అక్కడి నుంచి. అప్పుడే అతను వినే దాని గురించి, వినవలసిన దాని గురించి, అక్కడ అతనికి ఏది మంచి, ఏది చెడు, ఎక్కడ అతను చాలా బలంగా కొన్ని విలువలకు కట్టుబడాలి అనేటువంటివన్నీ అక్కడ వస్తాయన్నమాట. సో అలాగే 53లో ఏం చెప్పాడు ఇక్కడ? ఎప్పుడు నీ మనసు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రం కలిసి చెందదు. అలంకృత వాక్కులు అంటే ఇక్కడ ఏమున్నాయి అంటే స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మలు, మళ్ళీ ఉత్తమ స్థానాలు, ఏవైతే మనల్ని అడుగడుగున మనకి ఇంద్రియాలకి ఆనందాన్ని ఇస్తుందో, ఓకేనా, అటువంటి మధుర వాకులు ఏదైతే వేదాలు మొత్తం నిండిపోయినాయి వీటితో. ఇంకా వాటి గురించి మన మనసు ఇంకా కలిసినదు, వాటి వైపు ఇంకా మనకి ఏమాత్రం ఆసక్తి లేదు. ఎప్పుడు మనం సమాధి స్థితిలో స్థిరపడుతుందో మన మనసు, ఏది అక్కడ సమాధి అంటే ఆత్మ వైపు, ఆత్మకి ఏం కావాలి, ఆత్మ యొక్క అవసరాలు తీర్చడంలో ఎప్పుడైతే మనసు నిమగ్నం అవుతుందో సమాధి స్థితి, అప్పుడు దివ్య చైతన్యం వైపు వెళ్తాం అన్నమాట. దివ్య చైతన్యం అంటే అది ఆధ్యాత్మిక పురోగతి. సో చైతన్యం ఉన్నవాడు మాత్రమే ఆధ్యాత్మిక పురోగతి చేయగలుగుతాడు. సో మనిషి ఉన్నత చైతన్యం వరకు వెళ్ళగలుగుతాం. ఎంత చైతన్యం వెళ్ళగలుగుతారంటే భగవంతుని దర్శించుకునేలాగా, భగవంతుడితో సంబంధం పెట్టుకొని శాశ్వతంగా భగవంతుడితో ఉండేలా అంత చైతన్యం తీసుకురావచ్చు అన్నమాట. ఈ చిన్న ఆత్మలో పరమాత్ముడిని సైతం తన కంట్రోల్లో పెట్టుకునే స్థాయికి వెళ్ళచ్చు అనమాట. భక్తులు భగవంతుని తన కంట్రోల్లో పెట్టుకుంటారు. భక్తుడు ఒక విధంగా చెప్పండి, భగవంతుడు భక్తుల కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. జీవాత్మ పరమాత్మను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట.
అంటే ఇక్కడ కంట్రోల్ అంటే ఇక్కడ పెత్తనం చెలాయించడం అలాంటివి కంట్రోల్ కాదనమాట ఇక్కడ. జీవుడు తన ప్రేమతో భగవంతుడికి తన ప్రేమపూర్వక సేవతో భగవంతుడే లొంగిపోయే స్థాయికి తన చైతన్యం పెరగచ్చు. ఆ స్థాయికెళ్తది. తీసుకెళ్ళొచ్చనమాట. అలాంటిది మన కేవలం ఈ అలంకృత వాక్కులు, ఈ మోహారణ్యంలోనే మన జీవితం గడిపిపోయినప్పుడు, అదే మనకి కర్మబంధకారకమయ్యి మన చైతన్యం ఎప్పుడు గూడా జంతువుల చైతన్యంలోనే నిలిచిపోయి, మనం శాశ్వతంగా మళ్ళీ అనేక జన్మలు ఎత్తాల్సిన పరిస్థితి మనకొచ్చేస్తుందనమాట. సో, కృష్ణుడంటాడు, ఎప్పుడైతే ఈ మోహారణ్యం నుంచి, ఈ అలంకృత వాక్కులు నుంచి మనం ఏమాత్రం మన మనసు ఇంకా అటువైపు వెళ్ళకుండా, ఆసక్తి లేకుండా ఉంటే, అప్పుడు అతను నిష్కామ కర్మ యోగం వైపు వెళ్ళొచ్చు. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే, నిష్కామ కర్మ యోగం గాని ఎవరైనా గాని ఎవరైతే పాటిస్తారో, వాళ్ళు ఈ దట్టమైన మోహారణ్యం లేకపోతే అలంకృత వాక్కుల చేత వాళ్ళకి మనసు కలచన్నదన్నమాట. అంటే క్రమక్రమంగా దాని నుంచి బయటపడతారు. అంతేగాని నా కోరికలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను. ఓకేనా. నావన్నీ తీరిపోయిన తర్వాత నేను చూస్తాను దాని గురించి అంటే, అవి కోరికలు తీరేది లేదు. అవి మనం ఏ రోజు అవి పరిపూర్ణంగా దాన్ని దాన్ని పూర్తిగా ఆపుకునేది లేదు. ఓకే. మనం ప్రయాణం ఇంకో వైపు వెళ్తేనే ఇవి మనం ఆపుకోగలుగుతాం. మన ప్రయాణం నిష్కామ కర్మ యోగం వైపు మనం ప్రాక్టీస్ చేస్తేనే వీటి నుంచి మనం బయటపడగలం. లేకపోతే ఆ మోహారణ్యంలోనే ఎటు పోవాలో, ఎవరిని నమ్మాలో, ఎవరి గురించి మన జీవితాన్ని నమ్మకంగా మనం సమర్పించాలో మనకు తెలియకుండానే జన్మలు గడిచిపోతూనే ఉంటాయన్నమాట. అప్పుడిక్కడ అర్జునుడు ఒక కొన్ని ప్రశ్నలు వేస్తాడనమాట. నువ్వు చెప్పావు కృష్ణ నువ్వు అన్నావు కదా, స్థితప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడు అదే ఈ నిష్కామ కర్మ యోగంలో ఉన్నవాళ్ళు పలానా చైతన్యంలో ఉంటారు అన్నావు కదా, ఉన్నత చైతన్యంలో ఉంటారని చెప్పావు కదా. మరి ఆ వ్యక్తి యొక్క భాష ఎలాంటిది? ఆ వ్యక్తి ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, సో ఎలా మాట్లాడతాడు అంటే, అది ఏ భాషలో అది ఎలా మాట్లాడతాడు అంటే, ప్రతికూల పరిస్థితుల్లో తను ఎలా వ్యవహరిస్తాడు, ఎలా కూర్చుంటాడు అంటే అనుకూల పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తాడు, అదే వ్రజేత కిం అంటే ఎలా నడుస్తాడు అంటే, అతను తన ఇంద్రియాలని ఎప్పుడెప్పుడు ఇంద్రియాలను వాడతాడు, ఎప్పుడెప్పుడు ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు. సో అది నేను అర్జునుడు అడుగుతున్నాను అనమాట ప్రశ్న. దానికి సమాధానంగా ఇవాళ 55 శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తథోచ్యతే. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తథోచ్యతే. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజాహతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తథోచ్యతే. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం కృష్ణుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి అర్జునుడు వేసిన ప్రశ్నలకి భగవంతుడు సమాధానం అన్నమాట. సో కృష్ణుడు ఏమంటాడు ఇక్కడ, శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛలు విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధపడిన అతని మనసు కేవలం ఆత్మయందు తృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవానిగా చెప్పబడతాడు. ఒకటి, మానసిక కల్పనలు నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛలు విడిచిపెట్టినప్పుడు శుద్ధపడిన ఆ మనసు కేవలం ఆత్మతృప్తి కోసం, ఎక్కడ ఆత్మతృప్తి పడుతుంది, ఆత్మ యొక్క అవసరాలు, దేని వల్ల ఆత్మ యొక్క అవసరాలు తీరుతాయి, ఏ కార్యాల చేత ఆత్మ యొక్క అవసరాలు తీరుతాయని ఎవరైతే గుర్తించగలుగుతారో
లేదా అటువైపు తను తన మనసుని ఆత్మ తృప్తిపరిచే విధంగా తను వ్యవహరిస్తాడో అతను శుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవానిగా చెప్పబడతాడు. అంటే స్థితప్రజ్ఞుడు ఎవరంటే అతను ఫస్ట్ థింగ్ తన మానసిక కల్పనలు నమ్మడనమాట. తన మనసు కోరుకున్నట్టుగాను, లేకపోతే తన ఇంద్రియాలు కోరుకున్నట్టుగాను తను వ్యవహరించడు. తను ఆత్మకి ఏది అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచిస్తాడనమాట. దాన్ని ఎలా తృప్తిపరచాలి? ఆత్మ తృప్తిపరచాలని ట్రై చేస్తాడే గానీ, మనసుని తృప్తిపరచాలని ప్రయత్నించడు. ఇంద్రియాలు తృప్తిపరచాలని అతను ప్రయత్నించడు. సో, కాబట్టి మనం గమనించినప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ఏ కోరికలు కోరకూడదు, ఏ కోరికలు తీర్చుకోకూడదు. భగవంతుడి కోరికల కోసం మనం భగవంతుని కోరుకోకూడదని మనం చెప్తున్నాం. అటైతే కోరికలు లేకుండా అనేటువంటి ఒక స్థితి ఒకటి ఉంటుందా అసలు? కోరికలు లేని స్థితి ఒకటి ఉంటుందా? అంటే కోరికలు లేని స్థితి అంటూ ఏమి ఉండదు. కోరికలు ఖచ్చితంగా ఉంటాయి. ఆత్మ చైతన్యవంతమైంది కాబట్టి ఆత్మకు కూడా కొన్ని కోరికలు ఉంటాయన్నమాట. ఓకేనా? అయితే ఎలాంటి కోరికలు వద్దంటున్నాము అని అంటే, ఎలాంటి కోరికలు మనం విడిచిపెట్టాలి అంటున్నాం అంటే, మనోగత అంటే మనసు కోరుకున్నల్లా, ఇంద్రియాలు కోరుకున్నల్లా, ఇంద్రియాలు, మనస్సు అంటే ఎప్పుడైతే హృదయం ఇంకా కూడా ఈ అల్షడ్ వర్గాలతో నిండి ఉన్నప్పుడు వాటి వల్ల ఉత్పన్నమయ్యేటువంటి మనసు ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని అవి కోరుకునేటువంటి విషయాల్ని మనం ఖచ్చితంగా పక్కన పెట్టాలన్నమాట. వాటి కోసంగా మన ఇంద్రియ తృప్తి కోసం, మనస్తృప్తి కోసం మనం కోరుకోకూడదు. మరి ఎలాంటివి కోరుకోవాలి? ఎలాంటివి కోరుకోవచ్చు అంటే ఆత్మను తృప్తిపరిచేటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన కోరికలు మనం కోరుకోవచ్చు. కోరుకోవాలి ఖచ్చితంగా. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటాం. ఆత్మ ఎవరి అంశం? కృష్ణుడి అంశం. సో, ఆత్మ ఎప్పుడు తృప్తి ఉంటుంది? పరమాత్మ తృప్తి పడినప్పుడు ఆత్మ తృప్తి పడుతుంది. సో, పరమాత్ముడి యొక్క కోరికను, పరమాత్ముడి యొక్క ఇష్టాలని మనం ఇష్టం మేరకు, ఆయన కోరిక మేరకు మనం సేవించినప్పుడు పరమాత్మను తృప్తి పడితే అంటే భగవంతుని తృప్తిపరిచేటువంటి కోరికలు ఏదైనా సరే మనం కోరుకోవచ్చు. భగవంతుడితో సంబంధాన్ని మనం పెంచుకునేటువంటి కోరికలు ఏదైనా ఉంటే వాటిని పెంచుకోవచ్చు. తద్వారా ఆత్మ తృప్తి పడుతుంది. నాకు ఇష్టం ఉండొచ్చు, నాకు కష్టంగా ఉండొచ్చు. కానీ భగవంతుడికి ఇష్టం కదా! కాబట్టి నేను చేయాలి వాటిని. భగవంతుడు మనల్ని ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేయమంటున్నాడు. 3:30, 4 గంటలకు నిద్రలేసి తనని తలుచుకోమంటున్నాడు. తన దర్శనం చేసుకోమంటున్నాడు. కానీ మన ఇంద్రియాలకి ఇష్టం లేదండి. మన మనసుకి ఇష్టం లేదు. మనం ఎంతసేపు ఇంకొక గంట ఆగితే బాగుండు, ఇంకొక అరగంట ఆగితే బాగుండు, మనం లేస్తే బాగుండు. మనకు కష్టం అది. కానీ భగవంతుడు కోరుకుంటున్నాడు కాబట్టి, భగవంతుడికి అది ఇష్టం కాబట్టి, మనకి ఇష్టమైనా సరే, మనకి కొంచెం ఇబ్బందైనా సరే, భగవంతుడు కోరుకున్నాడు కాబట్టి, ఆయన తృప్తిపరచడం మనం ప్రారంభించినప్పుడు ఏమవుతుంది, నేను ఎలాగైనా సరే రేపు ఉదయం 3:30కి లెయ్యాలి, 4 గంటలకు లెయ్యాలి, లేదా 4:30కి లెయ్యాలి అని మనం కృష్ణుడిని కోరుకుంటాం మనం. అది కూడా కోరికే కదా! కానీ ఆ కోరిక కృష్ణుడిని తృప్తిపరుస్తుంది. ఇలాంటి కోరికలు కోరుకోవచ్చనమాట. నేను ఇంకా ఎక్కువ నామజపం చేయాలి. ఓకే. నేను నిరంతరం నీ సేవలో ఉండాలి. నిన్ను స్మరించుకొని నీ 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 భక్తులకు నేను సేవ చేసుకోవాలి. నిన్ను బ్రహ్మాండంగా అలంకరించుకోవాలంటే నాకు కొంత డబ్బులు కావాలి. లేతే నాకు ఫలానా స్థానం గావాలి. అంటే భగవంతుడిని ఉన్నత స్థితిలో పెట్టడానికి, భగవంతుడి యొక్క కోరిక ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి. ఆ కోరికలు ఆత్మ కోరికలనమాట అవన్నీ. మానసిక కల్పనల ద్వారా వచ్చేటంటే పూర్వ వాసనలు. ఇక్కడ మనోగతాన్ అనే పదం వాడతారనమాట ఇక్కడ. మనోగతాన్ అంటే మన పూర్వ వాసనలు, మన కోరికలు, మన రుచులేవైతే ఉన్నాయో అది ఇంద్రియాల్ని మనసుని తృప్తిపరిచేటువంటి ఆ కోరికలు మాత్రం మనం పూర్తిగా దూరం అవ్వాలి మనం. కానీ ఆత్మను తృప్తిపరిచేటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీర్చుకోవడానికి మనం ఎప్పుడు కూడా భగవంతుడికి మనం వేడుకోవచ్చు. సో కాబట్టి ఈ మనోగతాన్ కామాన్ అంటే
మనోగతం అంటే మానసిక కల్పనలు చేయవచ్చేటువంటి కోరికల్ని మనం దూరం చేసుకోవాలి. కానీ ఆత్మను తృప్తిపరిచే, భగవంతుని తృప్తిపరిచేటువంటి లేదా భక్తుల్ని తృప్తిపరిచేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, వాటిల్ని మనం ఖచ్చితంగా కోరుకోవాలి. కోరుకోవడానికి పూర్తి స్వేచ్ఛ మనకుంది. అయి మాత్రం మనం ఎప్పుడు గూడా మనం వాటిని అణగదొక్కాల్సిన అవసరం లేదు. ఓకే. స్థితప్రజ్ఞుడు ఎప్పుడు గూడా ఆత్మని ఆత్మ అవసరాల గురించి ఎప్పుడు ఆలోచిస్తాడనమాట. ఒక్కోసారి అతన్ని మానసికంగా కొన్ని కల్పనలు అతను కొద్దిగా అతన్ని ఇబ్బంది పెట్టచ్చేమో. కానీ వాటికి అతను లోనవ్వడు. వాటికి అతను బదులు కాడు. తను అవి ఉన్నా సరే వాటిల్ని పక్కకు నెట్టేసి ఆత్మ గురించి కావాల్సినటువంటి విషయాల గురించి ఆలోచిస్తాడనమాట. ఇక్కడ ప్రభువారి భాష్యంలో మనం చూసినట్లయితే భగవద్భక్తుడికి అన్ని మంచి గుణాలే ఉంటాయి. అలా భగవద్భక్తుడు కాకపోతే అతనికి మంచి గుణాలు ఉండవు. కృష్ణుడు చెప్పినట్టుగా చేసేవాడు భక్తుడు. మనసు చెప్పినట్టు చేసేవాడు భౌతిక వ్యక్తి. భగవంతుడికి సంబంధించిన వ్యక్తి లేదా భక్తుడు ఏం చేస్తాడు? కృష్ణుడు ఏం చెప్తే, కృష్ణుడు ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు. తనకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా. కానీ మనసు చెప్పినట్టుగా వెళ్ళేవాడు మనసు నచ్చితే చేస్తాడు, మనసు నచ్చకపోతే చెయ్యడు. కానీ కృష్ణుడికి నచ్చినట్టుగా ఉండేటువంటి భక్తుడు తనకిష్టం లేకపోయినా కృష్ణుడికి నచ్చింది కాబట్టి చేస్తాడు. తద్వారా అతను ఎప్పుడూ మంచి గుణాలే ఉంటాయన్నమాట. అతనిలో దేవతల గుణాలు ఉంటాయి. దేవతల గుణాలు వస్తాయి అతనిలో. చాలా సందర్భాల్లో ఈ క్వెషన్ వస్తుందన్నమాట. మేము చాలా మంది చూసామండి భక్తులు వాళ్ళు జపం చేస్తున్నారో లేకపోతే వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తున్నారు. అన్నీ బానే ఉన్నాయి. కానీ వాళ్ళలో ఇంకా కోపం ఉంది. వాళ్ళలో ఇంకా కొంచెం ద్వేషాలున్నాయి. వాళ్ళు ఇంకా ఒకరినొకరు వాళ్ళు మాట్లాడుకునే విధానంలో ఇంకా పెద్ద మార్పులేమి రాలేదు. అలా ఇంకా మార్పులు రాకుండా లేకుండా అనవసరం అలాంటి వాళ్ళు ఇంకా నామజపం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆ నామజపం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? అసలు వాళ్ళు మనం భక్తులు అనొచ్చా? ఎందుకంటే వాళ్ళ వ్యవహారంలో ఏమాత్రం మార్పు రాలా. వాళ్ళ అప్పుడు ఎలాగున్నారు ఇప్పుడు అలాగే మాట్లాడతారు. కానీ జపం మాత్రం చేస్తున్నారు. మనసు మారని లేకపోతే వాళ్ళ వ్యవహారం మారని ఆ భక్తి ఎందుకు? ఆ సాధన ఎందుకు? దానికంటే కూడా 2 నిమిషాలైనా సరే మనసు శుద్ధంగా ఉండేవాళ్ళు, లేకపోతే చాలా మంచి వాళ్ళు, మంచి వ్యవహారంలో మంచి గుణాల్లో ఉండేవాడు. అతనే చాలా మేలు గదా! అతను నామజపం చేయకపోయినా, అతను గుడికి పోకపోయినా, అతను దేవుడిని గుర్తించకపోయినా, 10 మందికి దానం చేసే స్వభావం ఉంది. సౌమ్యంగా మాట్లాడే అతని లక్షణాలున్నాయి. అతను చాలా మేలు గదా అతను. అతనిలో బ్రహ్మాండటువంటి ఈ గుణాలు అతనిలో అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు గదా! కానీ ఈ ఈ నామజపం చేసుకుంటా కానీ మనసులో మాత్రం అదే కొంచెం ద్వేషం, అదే కొంత క్రోధం, వ్యవహార శైలిలో పెద్ద మార్పు రాలేదు. అలాంటప్పుడు భక్తుడి కంటే కూడా మంచి వాళ్ళుగా ఉండడం, మంచి వాళ్ళుగా 10 మందికి సహాయపడడం అది మేలు కదా అని చాలా మంది అంటుంటారు. మనము ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది కృష్ణ భక్తుడు భక్తిలోకి రాకముందర అతనిలో చాలా చెడు గుణాలు ఉంటాయి. పాత స్వభావాలు ఉంటాయి. అనేక జన్మలుగా తీసుకొచ్చిన వాసనలు ఉంటాయి. కానీ అవన్నీ అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. కానీ చివరికి తెలుసుకున్నాడు. ఈ మార్గం గొప్పది. ఈ మార్గంలో నిజంగా నేను ఈ జన్మ మృత్యు జర వ్యాధి ఈ గుణాల నుంచి నేను అతీతంగా నేను బయటపడగలను. నేను ఇంకా శాశ్వతంగా నేను ఈ లోకానికి తిరిగి రాకుండా నా తండ్రి సేవలోకి నేను నిమగ్నం అయిపోవచ్చు అన్న భావంలో అతను ఇవాళ వచ్చాడు. కానీ పాత స్వభావాలు, పాత విషయాలు, పాత అనుభవాలు, పాత కోరికలు అతన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి అతన్ని. ఆ పాత వాసనల వల్ల, అనుభవాల వల్ల ఇంకా అతను వ్యవహార శైలిలో మార్పు రాకపోవచ్చు.
కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అతను నామజపం స్టార్ట్ చేశాడు. ఓకేనా? తన వంతుకు అతను ప్రయత్నం చేస్తున్నాడు. వాటిని నుంచి ఎలా దూరం అవ్వాలా అని. అటువంటి చెడు వ్యసనాల నుంచి లేకపోతే చెడు వాసనల నుంచి ఎట్లా బయటపడాలని నిరంతరంగా తన ప్రార్థనలో ఉన్నాయి. కానీ ఒక్కోసారి తెలియకుండానే పాత స్వభావాలు మళ్ళీ వెళ్ళిపోతూ మళ్ళీ కింద పడుతూ ఉండొచ్చు. మళ్ళీ పైకి లేస్తూ ఉండొచ్చు అతను. కానీ అతను చేసే ఆ ప్రయత్నము కృష్ణుడు గమనించి ఏదో ఒక రోజు అతన్ని బయటికి లాగేయవచ్చు ఆ వాసన నుంచి, ఆ ప్రభావాల నుంచి. తన హృదయాన్ని శుద్ధి చేయొచ్చు భగవంతుడు. ఇవాళ జరగకపోవచ్చు. కొంచెం టైం పడొచ్చు దానికి. కానీ తను వెళ్ళింది కృష్ణుడి సంరక్షణలో కాబట్టి ఒక తండ్రిలాగా కృష్ణుడు ఆ వ్యక్తిని ఓకే చాలా అందంగా మలుచుకున్నాడు అనమాట తర్వాత. కానీ ఏవైతే మనం మంచి వాళ్ళుగా ఉన్నారో ఈరోజు వాళ్ళ స్వభావం బాగుంది, మనసు బాగుంది, వాళ్ళు బాగా వ్యవహరిస్తున్నారు, అందరినీ చాలా చక్కగా చూసుకుంటున్నారు, 10 మందికి దానం చేస్తారు. ఏవైతే ఈ మంచి స్వభావం ఉందో, మంచి లోపల ఆ మంచి విషయాలు ఉన్నాయో ఆ వ్యక్తి అతను మంచోడుగా ఉన్నాడు. కానీ పాయింట్ ఏంటంటే మంచి వాళ్ళుగా ఉన్నవాళ్ళు రేపు ఒక భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు పడితే వాళ్ళు ఇదే మంచితనంగా ఉంటారని, ఇదే సౌమ్యంగా ఉంటారని గ్యారంటీ ఏంటి? సరే ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళుగానే పుట్టి మంచి వాళ్ళుగా దానాలు చేసి మళ్ళీ వాళ్ళు చనిపోతే నెక్స్ట్ లైఫ్ వాళ్ళు మళ్ళీ మంచి వాళ్ళుగానే పుడతారని గ్యారంటీ ఏంటి? వాళ్ళ స్వభావం ఇలాగే ఉంటుంది. ఈ విధంగానే వాళ్ళు వ్యవహరిస్తారని గ్యారంటీ లేదు. సో ఈ రోజు నాకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నాకు అన్ని బలంగా నాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి కాబట్టి నేను మంచివాడిగా ఉండొచ్చు. కానీ రేపు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఓకేనా, అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలుగుతాడు అని గ్యారంటీ లేదు. ఎన్నో సందర్భాలు మనం చూసుంటాం అనమాట. చాలా మంది ఇవాళందరూ యాక్చువల్‌గా సమాజంలో వాస్తవంగా ఏంటంటే ఏ ఆత్మకు కూడా చెడుగా ఉండాలని ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలనే విలువలు పాటించాలని అందరూ అనుకుంటారు. అందరూ కోరుకుంటారు. కానీ ఎందుకు అందరూ ఇలా తయారైపోయారు? మంచి వాళ్ళుగా ఉండాలనుకునే అందరికీ ఇష్టము. ఆ ఉన్న విలువలతో బతకాలని అందరికీ ఇష్టంగా ఉంది. అందరి కోరికగా ఉంది. కానీ అయినా ఎందుకు తెలిసి కూడా ఎందుకు చెడు పనులు చేస్తున్నారు? ఎందుకు చెడు మార్గాల వైపు వెళ్తున్నారు? ఒకప్పుడు మంచి వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఇవాళ ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు? ఎందుకంటే పరిస్థితుల ప్రభావం. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడిపోయేసరికి నేనెందుకు మంచివాడుగా ఉండాలి? నేను మంచివాడు ఉండడం వల్ల నాకు ఈ సమాజం నాకేం చేసింది? నేను మాత్రం అలా జీవిస్తే నాకు ఒరిగేదేంటి అని 4, 5 దెబ్బలు పడంగానే వాళ్ళు క్రమక్రమంగా ఆ విలువలు పాటించే స్థాయి నుంచి దిగిపోయే పరిస్థితులు కనిపిస్తాయి. కానీ ఒకసారి కృష్ణ భక్తుడు కృష్ణుడిని గుర్తించి కృష్ణుడి యొక్క కృష్ణుడితో సంబంధం కాని పెట్టుకొని కృష్ణుడు యొక్క విలువ అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకున్నవాడు ప్రస్తుతానికి తను వ్యవహారం మంచిగా లేకపోవచ్చు, తను నడుచుకునే విధానం కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ తన నామజపం చేస్తాడు కాబట్టి భగవంతుడు ఉన్నాడని నమ్మి భగవంతుడు ఏ రోజుకైనా సరే నాలో ఉన్న చెడు గుణాలను మార్చేస్తాడులే అనేటువంటి భావంలో అతను భక్తి చేస్తున్నప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి అనేక ప్రతికూల పరిస్థితుల నుంచి తన భక్తిని వదలకుండా తన 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 ఉన్నటువంటి తన భక్తిని తన భక్తి నుంచి తన పతనం చెందకుండా భగవంతుడు కాపాడుకుంటాడు. అందుకే 9వ అధ్యాయం 31వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, ఒకవేళ పొరపాటున నా భక్తుడు గాని ఒకవేళ తప్పులు చేసినా కూడా ఎవరు కూడా అతన్ని తప్పుడు వ్యక్తిగా చూడొద్దండి. అతను త్వరగానే తనకున్నటువంటి ఆ చెడు వ్యసనాలు లేదా పాత వాసనల నుంచి అతను బయటపడిపోతాడు. అతను క్షిప్రం భవతి ధర్మాత్మ, త్వరగా అతి త్వరలో అతను ఆ గుణాల నుంచి ఆ చెడు గుణాల నుంచి చెడు స్వభావాలు అతను బయటపడిపోతాడు అతను. ఎందుకంటే అతడు నన్ను నమ్ముకున్నవాడు అతను.
సో కాబట్టి ఎవరైతే ఒకవేళ కృష్ణభక్తి కృష్ణనామాన్ని వాళ్ళు చేస్తున్నారు, కృష్ణ సేవలు ఉండొచ్చు, కానీ ఇవాళకి వాళ్ళు ఆ స్థాయిలో అతనిలో గుణాలు లేకపోవచ్చు. అతను ఇంకా కోపము, అతనిలో ఇంకా కోరికలు తీర్చుకునే స్వభావం, ఇంకా పాత అలవాట్లు ఉండుండొచ్చు అతనిలో. కానీ నమ్ముకుంది కృష్ణుడిని. సో కృష్ణుడు తన బాధ్యతగా తీసుకున్నాడు అనమాట, వీళ్ళని ఎట్లా బయటపడేయాలని. తనకి ఒక షెడ్యూల్ వేస్తాడు, తనకి ఒక ప్లాన్ వేసుకున్నాడు కృష్ణుడు. తనకి ఎక్కడ దెబ్బ కొడితే ఎలా ఎలా ట్రీట్ చేసి ఇతను దాని నుంచి బయటపడతాడా అని. సో కృష్ణుడు తన సొంత వాడుగా తీసుకుంటాడు అతన్ని. సో వెనకాల ఎప్పుడైతే ఆ నమ్మకమైనటువంటి ఆ భగవంతునాడు నన్ను చూసుకుంటాడు, నాలో ఇవి ఉన్నాయి అని అతను ప్రార్థించినప్పుడు భగవంతుడు ఖచ్చితంగా తనని బయటికి లాగుతాడు అనమాట అతను. కానీ ఒకటే ఇక్కడ అనమాట, సిన్సియర్ రిపెంటెన్స్ ఉండాలి. రిపెంటెన్స్ అంటే ఆ పశ్చాత్తాపం ఉండాలన్నమాట. నేను మళ్ళీ మళ్ళీ ఇలా పడిపోతున్నాను, మళ్ళీ మళ్ళీ నేను వద్దనుకున్నా సరే దాంట్లోకి వెళ్తున్నాను, మళ్ళీ దానికి నేను బానిస అయిపోతున్నాను అనేటువంటి సిన్సియర్ రిపెంటెన్స్ ఉండాలన్నమాట. సో కృష్ణ చాలా త్వరగా బయటికి లాగేస్తాడు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మంచివాడుగా ఎక్కువ కాలం ఉండలేము. ఇక్కడ మంచి స్వభావంతో ఎక్కువ కాలం, అంటే ఈ భౌతిక ప్రపంచం అంత సులభంగా మంచి వాళ్ళుగా ఉండనేవద్దు. కాబట్టి మనం భక్తుల రక్షణలో, భగవంతుల రక్షణలో, నామ రక్షణలో కానీ ఉండగలిగితే మనం కొంతవరకు బయటపడవచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, ఫ్యాన్ ఆపేయంగానే వెంటనే ఆగిపోదు కదా ఫ్యాన్. కొంత టైం పడుతుంది ఆ ఫ్యాన్ ఆగడానికి, కానీ ఖచ్చితంగా ఆగుతుంది. ఫ్యాన్ ఆపిన వెంటనే టక్కన ఆగిపోదు కదా, తిరుగుతూ ఒక్కొక్కసారి ఆగుతుంది. అలాగే ఎప్పుడైతే కృష్ణలోకి వచ్చాడో, కృష్ణ భక్తిలోకి వచ్చాడో, పాత స్వభావాలు కొంత ఇబ్బంది పెడతాయి, కొంత కష్టపెడతాయి అతను. కానీ క్రమక్రమంగా అతను కృష్ణుడి విలువ తెలుసు కాబట్టి, ఈ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో ఆ గమ్యం తెలుసు కాబట్టి, తనను ఏ స్థితిలో పెడుతుందో కూడా తనకి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి, తన నమ్మకంతో ఈ సాధన చేస్తూ ఉన్నాడు. కొన్ని పాత స్వభావాలు, పాత వాసనలు ఇబ్బంది పెడతాయి. కానీ ఈ మార్గము కృష్ణుడు త్వరగా అతన్ని ఒక పరివర్తనలోకి తీసుకొచ్చేలాగా ఈ మార్గము తోడ్పడుతుంది. కృష్ణుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. కానీ మనస్సు మంచివాడుగా ఉన్నవాడు చివరి దాకా మంచివాడుగా ఉంటాడని గ్యారంటీ లేదు. ఎందుకంటే రక్షణ లేదు అక్కడ. అతను తన మీద తను ఆధారపడ్డాడు. కానీ ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి దెబ్బ పడుతుందో మనం చెప్పలేము. డెఫినెట్ గా మన గుణాలు మారిపోతాయి, స్వభావాలు మారిపోతాయి. అయితే మనం చెప్పుకుంటూ మనసులో నేను చెప్పాను, కోరికలు చాలా ఉంటాయి. మనం ఏమన్నా కోరికలు ఆపుకోండి, ఆ కోరికలు మంచివి కాదంటున్నాం. ఎస్, ఆ కోరికలు మంచివి కాదు, కానీ ఆ కోరికలనే మనం కృష్ణ సేవలో ఉపయోగించామన్నమాట. ఆ కోరికల్ని, ఉదాహరణకి మనకి ఇల్లు కట్టుకోవాలనే ఒక కోరిక ఉండొచ్చు. అదే కోరిక మనం కృష్ణ సంబంధంలో కోరుకోవచ్చు అన్నమాట. కృష్ణ, నేను ఒక మంచి ఇల్లు కట్టుకొని దాంట్లో నీకంటూ ఒక మంచి గదిని ఏర్పాటు చేసి నిరంతరం నేను నీకు సేవ చేసుకునేలాగా ఒక మంచి ఇల్లు నాకు కావాల్సి వస్తుంది. మంచి ఇల్లు నేను కట్టుకోవాలి, దాంట్లో నీ యొక్క సేవ నేను చేసుకోవాలి. ఆ ఇంట్లో కనీసం నెలకొకసారి అందరిని పిలిచి ఒక భగవద్గీత, భాగవతం, కథ, కీర్తన, ప్రసాదము ఇవన్నీ నేను వితరణ చేయాలి. నువ్వు యజమానిగా, నేను సేవకుడుగా ఆ ఇంటిలో నిరంతరం నీ నామకీర్తన వినేలాగా నేను దాంట్లో ఒక సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటాను అని మనకి ఒక కోరిక ఉంది. కానీ అది కృష్ణ సంబంధంలోకి ఆ కోరికను మలిచేసుకోవచ్చు మనం. సో కృష్ణుడు సంబంధంలో మనం అది కోరుకున్నాము. ఎస్, ఇనిషియల్ గా అది సకామకరమే. బట్ క్రమంగా కృష్ణుడికి సేవ చేయంగా మనం అంతా ఒక నిష్కామకరం లేదా భక్తిలోకి వెళ్ళిపోతాం మనం. సో భౌతిక కోరికల్ని ఆధ్యాత్మిక కోరికల కింద, భక్తి ఆత్మ తృప్తి పరిచేటువంటి కోరిక కింద మనం మలుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం సకామకరం నుంచి నిష్కామకరం వైపు మనం పరిగెత్తవచ్చు మనం. సో నిజమైనటువంటి ఆత్మతృప్తి ఏంటంటే, ఇక్కడ ఆత్మతృప్తి ఎప్పుడు వస్తుందంటే
మనకి నేను కృష్ణ సేవకు శాశ్వత కృష్ణ సేవకుడైనటువంటి నేను అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఆత్మతృప్తి వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం వెంపర్లాడుతున్నాం మనం. అంటే ఇక్కడ ఎవరిని నమ్మలేము, లేదా ఎవరితో మనం శాశ్వతంగా ఉండలేము ఇక్కడ మనం ఈ భౌతిక ప్రపంచంలో. ఎవరితో ఉండలేము, ఎవరు మనతో శాశ్వతంగా ఉండరు ఇక్కడ. తల్లి, తండ్రి, బిడ్డలు, బంధువులు, స్నేహితులు ఎవరు ఉండరు. అలాగే వస్తువులు కూడా మనతో ఎప్పుడు ఉండవు. అవి మనతోనే ఉంటాయి, కానీ క్రమక్రమంగా ఒకటి మనిషి దూరం అయిపోయినప్పుడు మనకు తెలియకుండానే మన అభద్రతా భావంలోకి వెళ్ళిపోతుంటాం. తెలియకుండానే మనలో ఆందోళనలు పెరిగిపోతాయి. తెలియకుండానే మనకి ఇంకెక్కడ మనం సంతోషంగా ఉండడానికి మనకి అవకాశం లేకుండా పోతుంది. కానీ అదే కానీ మనకి కృష్ణుడు శాశ్వతమైన వ్యక్తి, ఆత్మ శాశ్వతమైన వ్యక్తి. నాకు కృష్ణుడు ఒక యజమానిగా, నేను ఆయన శాశ్వత సేవకుడిని. సేవ శాశ్వతం, కృష్ణుడు శాశ్వతం, నేను శాశ్వతం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా, ఈ భౌతిక ప్రపంచంలో లేకపోయినా, ఈ కుటుంబంలో ఉన్నా, ఈ కుటుంబంలో లేకపోయినా, ఈ దేశంలో ఉన్నా, ఈ దేశంలో లేకపోయినా, ఈ దేహంలో ఉన్నా, ఈ దేహంలో లేకపోయినా, సో నా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటది? గోలోక బృందావనం. నా పర్మనెంట్ ఫ్యామిలీ ఎక్కడ ఉంది? గోలోక బృందావనంలో ఉంది, రాధాకృష్ణుడుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నా లేకపోయినా, నాకు ఇక్కడ గుర్తించినా గుర్తించకపోయినా, బట్ నాకు శాశ్వతం ఒక ఐడెంటిటీ ఉంది. నాకు నేను రాధాకృష్ణుల యొక్క అంశాన్ని, లేదా రాధాకృష్ణుల యొక్క బిడ్డని, లేదా వాళ్ళ సేవకుడిని అనేటువంటి ఎప్పుడైతే అనుభవపూర్వకంగా మనం కానీ అర్థం చేసుకోగలిగితే, ఆ రోజు ఆత్మ శాంతిస్తుంది. ఎస్, ఇక్కడ ఎన్ని మార్పులు జరిగినా, ఇక్కడ నా నుంచి ఎన్ని విడిపోయినా, ఎన్ని కలుసుకున్నా సరే, నా గమ్యం మాత్రం రాధాకృష్ణుల యొక్క పాదాల దగ్గరే నా గమ్యం అని. అది ఎప్పుడైతే మనం కన్విన్స్ అవుతామో, ఆ రోజు నిజంగా మనం స్థిమిత పడిపోతాం అన్నమాట. అప్పుడు ఆందోళనలు ఉండవు, భయాలు ఉండవు, ఎటువంటి చీకు చింతలు ఉండవు అన్నమాట. అది అనుభవపూర్వకంగా మనం ఆ ఉనికిలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆత్మతృప్తి పడుతుంది. ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న, స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అతను ఎలా వ్యవహరిస్తాడు. అదే 56 శ్లోకం అన్నమాట. దుఃఖేష్వనుతిగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధిర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధిర్ముని ఉచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధిర్మునిర్ ఉచ్యతే. సో ఈ స్థితప్రజ్ఞంలో ఉన్నటువంటి వ్యక్తి, ఓకేనా, దుఃఖం వచ్చినప్పుడు, ఓకేనా, సుఖం వచ్చినప్పుడు అతను ఎలా వ్యవహరిస్తాడు, అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. సో భావం, త్రివిధ తాపాలలోనూ మనసు కలత చెందని వాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, రాగము భయము క్రోధం నుండి విడబడిన వాడు స్థిరమైన మనసు కలిగిన ముని అని చెప్పబడతాడు. సో త్రివిధ తాపాలు అదేంటది? ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక క్లేశాలు వచ్చినప్పుడు, అంటే ఆధ్యాత్మిక క్లేశాలు అంటే ఏంటి? తన సొంత మనసు వల్ల, తన సొంత శరీరం వల్ల తనకు వచ్చే ఇబ్బందుల వల్ల. 2, ఆది భౌతిక అంటే ఇతర జీవరాశుల వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు. ఆది దైవిక అంటే ఏంటి? ఈ ప్రకృతిలో వచ్చేటువంటి అనేక ఒడిదుడుకులు ఉన్నప్పుడు, ప్రకృతిలో
అంటే భూకంపాలు, ఇప్పుడు ఈ కరోనాలు ఇట్లాంటివి ఏదైనా సరే, తుఫాన్లు, సో ఇలాంటివి విపరీతమైన వేడి, విపరీతమైన అంటే త్రివిధ తాపాలు ఇవి. ఇవి ఉన్నప్పుడు కూడా ఎవరి మనసుని కలత చెందదో, ఇక్కడ చెందినవాడు చందని వాడు యాక్చువల్లీ ఇక్కడ కలత చెందదో, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగిపోడు. రాగము తనకి ఎవరి మీద ఆసక్తి లేదు. రాగం అంటే ఎవరి పట్ల అతను ఆసక్తి ఉండదు అతనికి. దేని పట్ల ఆసక్తి ఉండదు. భయం అసలు వేయదు అతనికి. సో ఎప్పుడైతే రాగము ద్వేషం ఉండదు, ఆటోమేటిక్గా క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? సో సో విడబడిన వాడు స్థిరమైనటువంటి మనసు కలిగిన వాడు, అతనే ముని అంటారు. స్థితదిర్ ముని అతని పేరు. స్థితదిర్ అంటే స్టడీగా ఉండేవాడు. ఎన్ని జరిగినా, ప్రతికూల పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే మనసు కలదు. అంటే ఇండైరెక్ట్ గా మనం ఇంకోటి చెప్పచ్చు, ఎవరైతే ఈ నిష్కామ కర్మ యోగం లేదా ఈ భక్తి యోగంలో తన ప్రయాణం కొనసాగిస్తాడో, తన త్రివిధ తాప తన మనసు ఇంకా కలత చెందడానికి ప్రారంభించడం, కలత చెందదు. ఇంకా క్రమక్రమంగా కలత చెందడం ఆగిపోతూ, నెమ్మది తగ్గిపోతూ వస్తుంది. సుఖం వచ్చినప్పుడు పెద్ద ఉప్పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు అట్లానే కృంగిపోడు. రాఘవం నుంచి అతను కంప్లీట్ గా అతనికి ఫలానా ఇది శారీరకటువంటి అనుబంధాలు, మానసికంగా కలుపుకునేటువంటి అనుబంధాలు అట్లా ఏమి ఉండవు అతను. క్రమక్రమంగా వాటికి దూరం అవుతాడు అనమాట. ఈ యోగంలో ప్రయాణించేటువంటి వ్యక్తి, ఆ ప్రయాణించిన వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు అనమాట. కృష్ణుడు ఇక్కడ అర్జునుడిని ఎంకరేజ్ చేస్తున్నాడు, నువ్వు నిష్కామ కర్మ యోగం వైపు నువ్వు ప్రయాణించు, నీకు ఆటోమేటిక్ గా మనసు క్రమక్రమంగా, ఇప్పుడు మనసు ఆల్రెడీ చెందింది, అర్జునుడు మనసు ఆల్రెడీ చెందింది. మరి నా వాళ్ళు ఎక్కడే ఉండిపోయారు, వాళ్ళని చంపితే ఏమైపోతుంది, నా వల్ల ఇదంతా అంతా గందరగోళం అయిపోతుందేమో, నా వల్ల అనవసరంగా లేనిపోని కేవలం నా రాజ్యం కోసం ఎంతమంది నేను ఇబ్బంది పడడమా అని తన మనసు కలిసి చెందిపోతుంది. ఎందుకంటే అతనికి రాగం ఉంది వాళ్ళ మీద. ప్లస్ సకామ కర్మలో ఉన్నాడు అతను, తన కోరికలు నాకు సుఖం కావాలి అని అతను కోరికలో ఉన్నాడు. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు నిష్కామ కర్మయోగంగా వైపుగా నువ్వు కానీ ప్రయాణిస్తే, ఫలితాన్ని ఆశించకుండా నీ విధి ధర్మాన్ని నిర్వర్తిస్తే నువ్వు స్థితప్రజ్ఞుడు అయిపోతావు. అస్థితప్రజ్ఞుడికి ఎలాంటి మానసిక పరిస్థితి ఉంటుంది? త్రివిధ తాపాలకి అతను కలత చెందడు. సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోయేది లేదు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయేది లేదు. రాగాలకి, భయాలకి, క్రోధాలకి, ద్వేషాలకి అతను అతీతం అయిపోతాడు. అతను భయంగా ఉంది అర్జునుడికి, దీనివల్ల నా పొరుగు ఏమైపోద్ది, నేను నా వల్ల ఇంతమంది చనిపోతే ఎవరు ఏమనుకుంటారు, భయాలు ఉన్నాయి అతను, ఆందోళనలు ఉన్నాయి అతను. కానీ నిష్కామ కర్మయోగం వైపు ప్రయాణించేవాడు క్రమక్రమంగా వీటి నుంచి బయటపడతాడు. సో ఆ స్థితదేరు ముని, స్థితప్రజ్ఞుడు, స్థితదేరు ముని అంటే ముని అనే మనం పదం వాడుతూ చాలా సందర్భం మునులు, ఋషులు అనే పదం వాడుతూ ఉంటాం. ముని అంటే శాశ్వతంగా ఎక్కువగా మానసికంగా తన జ్ఞానాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటాడు అన్నమాట. సో మునులందరూ ఒకే కన్క్లూజన్కి వెళ్ళకపోవచ్చు, వాళ్ళ వెళ్ళేటువంటి మార్గాల్లో వాళ్ళు రకరకాల రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. మునులందరూ ఒకే కన్క్లూజన్కి వస్తారని గ్యారంటీ లేదు. మునుల మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్క మార్గంలోకి ఏదో వాళ్ళు ఏదో కనిపెట్టాలని ట్రై చేస్తుంటారు. కానీ కృష్ణుడు చెప్పేది అలాంటి మునుల గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ మాట్లాడేది ఆయన స్థితధీర ముని. ఏ ముని అయితే వేదాల్లో చెప్పినటువంటి సూచనల్ని పాటిస్తూ, అంటే స్టడీగా ప్రాక్టీస్ చేస్తూ, ఎటువంటి వాంఛ కోరికలు లేకుండా తన స్థిరంగా భగవద్ ధ్యానం మీద ఉండేవాడు స్థితధీర ముని. అంటే తన సొంత మానసిక ఆలోచనలు ఉండవు, తన సొంత మానసిక కల్పనలు ఏమి ఉండవు. తన శాస్త్రం బేస్ చేసుకొని, ఆచరణలు బేస్ చేసుకొని తన యొక్క సాధన ఉంటుంది. ఆ సాధనతో అతను క్రమక్రమంగా అతను ఈ రాగద్వేషాల నుంచి వీటి నుంచి అతను బయటపడిపోతాడు. ఆ స్థితధీర ముని ఎవరు అని అంటే కృష్ణ స్థిరంగా ఉండేవాడు, కృష్ణుడు చెప్పినటువంటి నియమ నిబంధనలకి తర్వాత ఆదేశాలని ఖచ్చితంగా పాటించేవాడు అనమాట.
అతను సుఖదుఖాలకి అంత అంత సామాన్యంగా చెల్లించిపోడు అతను. ప్రతి సుఖాన్ని గాని, కష్టాన్ని గాని కృష్ణ సంబంధంలో చూస్తాడనమాట వాటిల్ని. వాళ్ళని ఇంకో పేరు పెడతామన్నమాట. ప్రశాంత నిస్నేహ మనోరథాంతర, మనోరథాంతర వాళ్ళు. వాళ్ళెవరంటే ప్రశాంతంగా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు మ మనోరథం అనే దాని మీద వాళ్ళు ప్రయాణించడం, వాళ్ళ మనసు మీద వాళ్ళు ఆధారపడట్లే వాళ్ళు. వాళ్ళు కృష్ణ సంబంధంలో నుంచి చూసుకుంటారన్నమాట ప్రతి విషయాన్ని వాళ్ళు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అసితేరు ముని లేదా అసితప్రజ్ఞుడు ఎలా ఆలోచిస్తాడంటే, అతనికి కష్టాలు వచ్చాయనుకోండి, అది భగవంతుడికి దయ అనుకుంటాడనమాట. ఎట్లా అనుకుంటాడు భగవంతుడి దయని ఎట్లా అనుకుంటాడంటే, ఇది నేను ఎన్నో కర్మలు చేశాను. ఎన్ని కర్మలు చేశానో నాకే తెలీదు. ఎన్నో కర్మలు చేశాను కాబట్టి నాకు ఈరోజు ఈ ఈ దుఃఖం వచ్చింది. నేను చేసిన కర్మలకి ఏమో నేను ఇంకా ఎన్నో కష్టపడాలేమో, ఎంతో దుఃఖించాలేమో. కానీ భగవంతుడి దయ మీద నేను ఈరోజు ఆ స్థాయిలో ఇవాళ నేను కృంగిపోవట్లేదు. భగవంతుడి దయ వల్ల నేను అనుభవించాల్సిన దానికంటే కూడా తక్కువ అనుభవిస్తున్నాను అనేటువంటి భావనలో తను స్థిరంగా ఉన్నప్పుడు ఆ కష్టాన్ని అతను ద్వేషించాడు. జనరల్‌గా కష్టం వచ్చినప్పుడు వచ్చి ఇది మంచిది కాదు అని మనం దాన్ని విపరీతంగా ఆ పరిస్థితిని మనం తలుచుకొని కృంగిపోయేసి లేదా వేరే వాళ్ళని నెపం నెట్టేసి వాళ్ళ వల్లే మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని ఉన్న వాళ్ళని దూరం చేసుకుంటారు. తన తన పరిస్థితిని ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళని వాళ్ళు కోపడుతుంటారు. విసుగెత్తిపోతుంటారు. సో కానీ సిద్ధధీర ముని ఎలా అనుకుంటాడు? సిద్ధప్రజ్ఞుడు ఎలా అనుకుంటాడు? నాకొచ్చింది, నాకు రావాల్సిందే నాకొచ్చింది. భగవంతుడు దయ గాని లేకుంటే నేను దీన్ని తట్టుకునే పరిస్థితి కూడా నాకు ఉండేది కాదేమో. కానీ భగవంతుడి దయ ఉంది కాబట్టి నేను ఈరోజు కనీసం నేను తట్టుకొని భగవంతుడు ఉన్నాడనేటువంటి ధైర్యంతో నేను బతుకుతున్నానేమో అనేటువంటి భావనలో ఉంటాడనమాట. సో తను భగవంతుడిని బ్లేమ్ చేయడు. భగవంతుడి వల్లే నాకు ఈ కష్టాలొచ్చాయని. భగవంతుడి దయ వల్ల ఈ మాత్రం నేను నిలబడి ఇంత దుఃఖంలో కూడా నేను ప్రయాణించగలిగినటువంటి ఆ మానసిక స్థైర్యం ఆ భగవంతుడి దయ వల్ల వచ్చిందేమో అని అనుకుంటాడనమాట. అదే అతనికి సుఖాలు వచ్చాయనుకోండి, అది భగవంతుడికి అనుగ్రహం అనుకున్నాడు. ఫుల్ క్రెడిట్ భగవంతుడికి ఇచ్చేస్తాడు. ఆయన అనుగ్రహం ఆయన ఇచ్చాడు కాబట్టి జరుగుతుంది. లేకపోతే నా తెలివితేటలు ఆడ పనిచేస్తాయి. నా శక్తి సామర్థ్యాలు ఎంతవరకు పనిచేస్తాయి. మన శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా అది నాకు నా ఇది నా వల్ల ఏదైతే కాదు అది భగవంతుడి అనుగ్రహం వల్ల ఈ సుఖాలన్నీ వస్తున్నాయని నాకు అనుకుంటాడు. అంటే 0.00001% కూడా తను ఈ సుఖాలకి, దుఃఖాలకి కృష్ణుడి యొక్క దయ గాని లేదా నా కర్మల వల్ల నాకు వచ్చిందే గాని ఇంక ఎవరు ఇక్కడ కారణం కాదు అనేటువంటి భావంలో తను సుఖం వచ్చేటప్పుడు ఉప్పొంగిపోడు. అంటే అది నా వల్ల జరిగింది కాబట్టి తన షో ఆఫ్ చేసుకోవడం అనమాట అందరి దగ్గరికి వెళ్ళి. చూసావా నా తెలివితేటలు అట్టున్నాయో, చూసావా నా శక్తి సామర్థ్యంలో ఎంత బ్రహ్మాండంగా గడిచిందో, నేను అనుకున్న ప్లాన్ ప్రకారం ఎంత బాగా వర్కౌట్ అయింది చూసావా అని అన్నీ అనుకోడు. కృష్ణుడు నా మీద దయదలిచాడు, నా వల్ల ఏమీ కాదు ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే దయదలిచాడు, ఆయన అనుగ్రహం వల్ల ఇదంతా జరుగుతుంది అనుకొని. అంటే 0.001% కూడా తన వల్ల ఇది జరిగిందని మాత్రం ఏమాత్రం అనుకోడు అనమాట. మన ఉదాహరణ చాలా మంది తీసుకోవచ్చు అనమాట. జడభరతుడు కాళికామాతకి స్వయంగా తీసుకొని వెళ్ళి బలిస్తున్నా కూడా తనకు తెలుసు తనని బలిస్తున్నారు అని కాళికామాతకి. కానీ ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి కోపం వచ్చేసి ద్వేషించేసి వాళ్ళని చంపడం ప్రారంభించాలి. ఎదిరినాది భగవంతుడి ఇచ్చా అనుకొని ముందుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనకు తెలిసిందే కాళికామాత స్వయంగా విగ్రహం చూచి ఎవరైతే బలి ఇవ్వాలనుకున్నారో వాళ్ళనే తరుముకుంటున్నారు అనమాట. అలాగే పరీక్షిత్ మహారాజుకి శపించినప్పుడు సౌమిక ఋషి కొడుకు శృంగి ఇమ్మీడియట్ గా వచ్చేసి ఇదైపోవాలి, ఉప్పొంగిపోవాలి. అసలు ఏంది నన్ను ఎట్లా శపిస్తాడు, నేను కేవలం చనిపోయిన పావునే కదా వేసింది, దానికే నన్ను 7 రోజులు చచ్చిపోతాడు అన్న ఆ భావంలో అంత తీవ్రంగా తిట్టాలనా?
చూడు అతను ఏం చేస్తాను నేను చూడు ఇప్పుడు వెళ్ళి అనుకోలే. నాకు ఇంకా 7 రోజులు టైం ఉందిలే, వెళ్ళి అతను అంత చూస్తాను నేను అనుకున్నా. భగవంతుడి దయ, భగవంతుడి దయ, భగవంతుడు బహుశా నాలో ఒక మంచి వైరాగ్యాన్ని తెప్పించి ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా తీసుకెళ్ళాలనుకుంటున్నాడేమో. భగవంతుడి యొక్క ప్లాన్ పర్ఫెక్ట్. ఓకేనా, నాకు పడాల్సిన శిక్ష పడాల్సిందే, ఎందుకంటే నేను ఒక బ్రాహ్మణి, నేను అవమానించాను. ఏదైతే ఎవరినైతే కృష్ణుడు అభిమానిస్తాడో బ్రాహ్మణుల్ని, ఆ బ్రాహ్మణుని నేను అవమానించాను, నాకు ఈ శిక్ష పడాల్సిందేలే అనుకుంటాడు. యాక్చువల్గా ఆ శాపం వినక ముందరే కృష్ణ మహారాజ్ అనుకుంటాడు అనమాట, ఏమని, నేను చేసిన ఈ కార్యానికి ఎవరైనా చెప్పిస్తే, నేను చచ్చిపోవాలని ఎవరైనా చెప్పిస్తే బాగున్ను అని ముందే అతను అనుకుంటాడు. ఇమ్మీడియట్ గా అదే తర్వాత వచ్చి తెలుస్తుంది అనమాట అతనికి. అలాగే చిత్రకేతు కూడా శివుడు, అమ్మవారు పార్వతి, సో ఆ వ్యవహారంలో సో తను శివుడిని ఒక మాట అన్నందుకు ఇమ్మీడియట్ గా అమ్మవారు ఇమ్మీడియట్ గా చిత్రకేతుని చెప్పిస్తుంది అనమాట, నువ్వు రాక్షసుడు అవుతాడు, అతనే వృత్రాసుడు అవుతాడు నెక్స్ట్ 6వ స్కందంలో. తప్పు లేకపోయినా తన దగ్గరికి తనకి ఆ చెప్పించినప్పటికి కూడా అమ్మవారి మీద అతనికి ఎలాంటి భావం ఉండదు తనకి. అలా కూడా చెప్పడు, నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేయడు అసలు. కానీ దాన్ని అట్లా స్వీకరిస్తాడు అతనే. అంటే వీళ్ళకి మంచి వచ్చినా ఉప్పిపోయేది లేదు, చెడు వచ్చినా ఇదే అయిపోయేది లేదు, వాళ్ళు అలాగే స్వీకరిస్తారు అన్నమాట. శతపెగ్గుడి యొక్క లక్షణాలు అన్నమాట. నిజంగా మన నిష్కామ కర్మయోగంలో కానీ మనం కానీ నడుచుకుంటే క్రమక్రమంగా ఈ స్థితికి మనం వెళ్తాం అన్నమాట. మనం ఎంత సీరియస్గా తీసుకుంటే ఈ లైఫ్ టైంలో వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకో లైఫ్ టైం వెళ్ళచ్చు. కానీ ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ పరిస్థితికి మనం వెళ్లాల్సిందే. అప్పుడే ఈ ఈ ఈ కలత చెందేటువంటి ఈ విపరీతమైనటువంటి గందరగోళాలలో ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో మనం స్థిరంగా ఉండగలుగుతాం. ఈ ప్రాక్టీస్ లో ఉన్నవాడు మాత్రమే మనసుని ఫోకస్ లో పెట్టగలుగుతాడు, ఈ తలజడులో కూడా, లేకపోతే అసాధ్యం అన్నమాట. కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు, స్పిరిచువలిస్ట్, ఓకేనా, అందరూ కూడా ఈ భౌతిక ప్రపంచం గురించి పూర్తిగా తెలుసుకొనే వాళ్ళు చాలా స్థిరంగా ఉన్నారు అన్నమాట. ఇప్పుడైతే కృష్ణుడు ఇది దుఃఖాలయము, అశాశ్వతము, తన సృష్టించిన సృష్టి గురించి అతను చెప్తాడు, ఇది దుఃఖాలయము అశాశ్వతం అని క్లియర్ చేసి చెప్పేస్తున్నాడు మనకి. మరి దుఃఖాలయంలో అశాశ్వతంలో మనం ఎందుకు ఉండాలనుకుంటున్నాము? మనం ఎందుకు శాశ్వతంగా ఇక్కడే మనం గడపాలనుకుంటున్నాం? మనం తన లోకము శాశ్వతమైంది, అనంతమైనటువంటి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేటువంటి లోకం అంటున్నాడు, స్థిరమైనటువంటి ఆనందం ఇచ్చేటువంటి లోకం తన లోకము, దయచేసి వచ్చేయమంటే. సో మనం ఎందుకు ఇంకా టైం తీసుకుంటున్నాము? మనం ఎందుకు ఇంకా సాధనని ఇంకా అట్లానే ఈరోజు కాదు రేపు చేద్దాంలే, ఇవాళ 2 చేసుకుంటే రేపు 4 చేసుకుందాంలే, ఎందుకు అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నాం మనం? ఎందుకు అట్లా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? తయారు చేసిన వాడు చెప్పేస్తున్నాడు ఇది దుఃఖాలయం అశాశ్వతం అని. తర్వాత మనం ఏమన్నా అయ్యో ఇక్కడ అంతా దుఃఖాలు, ఇక్కడ అంతా దుఃఖాలు, చూడండి కరోనా పిచ్చి ఎట్లా ఎంతమంది చచ్చిపోతుంది చూడండి, ఎంత దారుణంగా చూడండి. ఆయన చెప్పేస్తున్నాడు, తయారు చేసిన వాడు మాన్యువల్ ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. మనం వస్తువు కొనుక్కున్నప్పుడు మాన్యువల్ చెప్పాడు 2 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేయదు, దీన్ని ఇలాగే నొక్కండి, దీన్ని ఇలాగే చేయండి, అప్పుడే కొంతవరకు మీకు పని చేస్తున్నప్పుడు మనం అలా పని చేసినది పని చేస్తుంది. 2 సంవత్సరాలు ఉపయోగించుకుంటే ఉపయోగపడదు, ఎందుకంటే తయారు చేసేవాడు దానికి అంత టైం ఫ్రేమ్ ఇచ్చాడు దానికి. అది ఎలా పని చేయించుకోవాలో, దాంతో ఎలా పని చేయించుకోవాలో కావాల్సినటువంటి విధిగా ఆల్రెడీ ఆయన సెట్ చేసేసాడు. 2 సంవత్సరాల తర్వాత పోయి నాకు ఇప్పుడు పని చేయలేదంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా 2 సంవత్సరాల దాకా అది పని చేస్తుందని, దాని తర్వాత దానికి గ్యారంటీ లేదని చెప్పాడు కదా. అలాగే సృష్టించినటువంటి భగవంతుడు ఎవరు కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్ పెట్టేశాడు ఇక్కడ. ఇది దుఃఖాలయమైనా నువ్వు ఎన్ని చేసిన ఇక్కడ దుఃఖమే ఉంటుంది, అశాశ్వత, ఎవరు స్థిరంగా ఉండరు ఇక్కడ, నువ్వు స్థిరంగా కాదు అని చెప్పేసాడు క్లియర్గా. దుఃఖాలయంలో మన స్థిరం లేదంటే స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నావు, విపరీతంగా దుఃఖాలు చెక్కాలని నాకు ఆనందం కావాలని కోరుకుంటున్నావు. ఈ 2 ఇక్కడ కుదరవు ఇక్కడ. ఒకవేళ అలా కుదరాలి అనుకుంటే మాత్రం భగవత్ సంబంధంలో ఉంటేనే కుదురుతున్నది ఇక్కడ.
అతను మాత్రం ఇక్కడ స్థిరంగా ఉండగలుగుతాడు. ఈ నిలబడే మధ్యలో కూడా తను మానసికంగా కూడా దృఢంగా ఉండగలుగుతాడు ఇక్కడ. వాళ్ళకి తప్ప ఇంకెవరికి అవకాశం లేదు. భగవత్ సంబంధంలో లేని ఏ యోగా అయినా సరే, సంబంధం లేనటువంటి ఏ కర్మ అయినా సరే, ఏ జ్ఞానమైనా సరే వేస్ట్ ఇక్కడ. ఓకే, అది కొంత అలంకారం ఇస్తుందేమో, కొంత రిలీఫ్ ఇస్తుందేమో కానీ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఇక్కడ అలర్జీ చెందిపోతాడు. ఇక్కడ ప్రతి వ్యక్తి ఇక్కడ కలత చెందాల్సిందే. ఒక్క భగవద్భక్తుడు తప్ప ప్రతి ఒక్కరికి కలత చెందాల్సిందే. వీటికి మానసికంగా కృంగిపోవాల్సిందే. సో ఎక్కువ కాలం ఎవరు కూడా ఇక్కడ స్థిరంగా ఉండగలవలే, ఆనందంగా ఉండగలవే అనేటువంటి ఆ ఇదిలో మనం ఉండలేము. ఇక్కడ ఎటువంటి వాళ్ళని ఇక్కడ ఫేస్ చేయాల్సింది. ఇష్టం లేదనుకుంటున్నారా, వద్దనుకుంటున్నామా, మనము అటు వెళ్ళిపోదాం, తిరిగి శాశ్వత ధామానికి వెళ్ళిపోదాం. సో లాస్ట్ 4 శ్లోకాల ముందర పదం గచ్చంతి అనామయం కృష్ణుడు అంటున్నాడు. ఎస్, గతంలో ఋషులు మునులు కూడా ఈ ఈ ఈ యోగంలో, నిష్కామ కర్మ యోగంలో ఉన్నవాళ్ళు పదం గచ్చంతి అనామయం, వాళ్ళ అనామయం ఆ లోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడైతే దుఃఖాలేని లోకానికి వాళ్ళు పదం గచ్చంతి అంటే వెళ్ళారు. వాళ్ళు ఆ పదానికి వెళ్ళిపోయారు. అదే భాగవతం దీని గురించి ఏం మాట్లాడుతుంది? ఈ భౌతిక లోకం గురించి ఏం చెప్తుంది భాగవతం? పదం పదం యత్ విపదం అంటుంది. ఇక్కడ పదం పదం యత్ విపదం, అడుగడుగున ఇక్కడ విపత్తు అంటుంది ఈ లోకం గురించి భాగవతంలో. బ్రహ్మ స్వయంగా చెప్తున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడు? ఈ భక్తి యోగాన్ని లేదా నిష్కామ కర్మ యోగాన్ని పాటించిన వాడు డెఫినెట్ గా ఒక లోకానికి వెళ్తాడు, అనామయం. ఎక్కడ ఏ లోకంలో దుఃఖాలు లేవో ఆ లోకానికి వెళ్ళిపోతాడు అంటున్నాడు. సో ప్రతి ఒక్కరికి ఆసక్తులు ఉంటాయి, అనాసక్తులు ఉంటాయి ఇక్కడ. కానీ కృష్ణస్థితిలో ఉండడానికి మాత్రం ఆసక్తి ఉండదు, అనాసక్తి ఉండదు. ఇక్కడ తనకి ఒకటే ఉంటుంది, కృష్ణుడికి నచ్చింది చేయాలి, కృష్ణుడికి నచ్చంది వదిలేసేయాలి. అంతే. తనకి ఒకటే కొలమానం అతనికి. తనకు సొంతంగా ఆసక్తి, ఒకరి మీద ఆసక్తి, ఒకటి మీద అనాసక్తి ఏమి ఉండదు ఇక్కడ. కృష్ణుడి మీద నమ్మకంతో తన జీవితంలో పాటిస్తాడు, నియమ నిబంధనలు పాటిస్తాడు. కృష్ణుడు మాటిచ్చాడు కదా, ఈరోజు కాకపోతే రేపైనా ఆయన ఖచ్చితంగా దాన్ని ఆయన నిర్వర్తిస్తాడనేటువంటి నమ్మకంతో వాళ్ళు వెళ్తారు. కృష్ణుడికి నచ్చే క్రమంలో మనం వెళ్ళేటప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు, కానీ నమ్మకం కృష్ణుడి మీద ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపైనా సరే కృష్ణుడు ఖచ్చితంగా. ఏదైతే శబరి ఎన్నో సంవత్సరాల తర్వాత రాముడి కోసం వేచి చూస్తూనే ఉంది, రాముడు వచ్చాడు. అలాగే కృష్ణుడి మీద నమ్మకంతో, ప్రభుపాదుల వారి మీద నమ్మకంతో, ఆచార్య గురు పరంపర నమ్మకంతో మనం ఎప్పుడైతే మనం నమ్మకంగా మనం చేస్తామో ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒక బిడ్డకి ఒక తండ్రి, ఓకే, తండ్రి 2 రకాలటువంటి పదార్థాలు అతనికి పెడతాడు, వాళ్ళ కొడుకు పెడతాడు. ఒకసారి మంచి మంచి స్వీట్స్, మంచి మంచి ఐస్ క్రీమ్స్ అన్ని ఇస్తాడు. సో ఆ బిడ్డ త్వరగానే ఆనందంగా ఉప్పొంగిపోయేసి తింటుంది. కానీ అదే తండ్రి ఒక్కోసారి వ్యాపరసం కూడా ఇస్తాడు. ఎప్పుడు? ఆ బిడ్డకు బాగలేనప్పుడు. ఆ వ్యాపరసం ఆ బిడ్డకి ఇష్టం లేస్తుంది. ఎందుకంటే ఎవరికి ఇష్టం చేదుగా తాగాలని, ఎందుకంటే ఎప్పుడు కూడా స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తినాలనేటువంటి ఎప్పుడు ఆ బిడ్డకి అలాగే ఉంటుంది. అంతే కదా, అందరికీ తెలిసిందే. కానీ అదే తండ్రి తన చేతులతో ఇప్పుడు వ్యాపరసం ఇస్తాడు. ఆ బిడ్డకి కష్టం, అది తీసుకోవడం కష్టం. తాగనంటాడు, తాగలేను అంటాడు. కానీ తండ్రి చెప్తాడు, ఇది నువ్వు తాగితే నీకున్న రోగం పోతుంది, నువ్వు తాగితే నీవు ఇంకా రేపు మంచి మంచి ఐస్ క్రీమ్స్ తినొచ్చు బాగా. ఈ స్థితిలో నువ్వు ఎక్కువ ఐస్ క్రీమ్ తినలేవు, ఈ స్థితిలో నువ్వు ఎక్కువ బిస్కెట్స్ తీసుకోలేవు, స్వీట్స్ తీసుకోలేవు. ఇది తాగేవంటే నువ్వు రేపు మళ్ళీ బాగైన తర్వాత అప్పుడు నీకు మళ్ళీ నువ్వు
ఎందుకంటే ఈ ఈ పరిస్థితుల్లో నువ్వు కానీ ఐస్ క్రీమ్ తిన్నాను లేకపోతే స్వీట్స్ అన్ని నీకు చేదుగా ఉంటుంది నీకు. దానికంటే కూడా నువ్వు ఇప్పుడు కొంత ఈ చేదును నువ్వు కానీ తీసుకున్నావంటే రేపు నీకు ఆ మంచి స్వీట్స్ లేదా ఐస్ క్రీమ్ తినే నీకు మంచి పరిస్థితిలో నువ్వు వెళ్ళిపోతావు నువ్వు. అన్నప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తాడు? కష్టమైన, ఇబ్బంది అయినా ఆ నిమ్మరసం తాగుతాడు. సారీ, వేపరసం, నీమ్ జ్యూస్ అంటే వేపరసం. అంటే ఇక్కడ నమ్మకం ఎవరి మీద అంటే తండ్రి మీద నమ్మకం అన్నమాట. ఒకప్పుడు ఆయనే నాకు స్వీట్స్ ఇచ్చాడు, బాగుండింది. అదే చేతు నాకు ఇవాళ తనకి బిడ్డకి విషంతో సమానం. కానీ తండ్రి చెప్తున్నాడు, ఇది ఇది నా పరిస్థితికి ఇది బాగలేదు కాబట్టి ఇది నేను తీసుకుంటే మళ్ళీ నేను యథార్థ స్థితిలోకి వెళ్ళిపోతాను, అన్నిటినీ శాశ్వతంగా ఆనందించే స్థితిలోకి నేను వెళ్తానని తండ్రి చెప్పాడని నమ్మకంతో ఆ బిడ్డ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా కొంతకాలం అయిన తర్వాత డెఫినెట్ గా తన పరిస్థితి మెరుగవుతుంది. తను ఖచ్చితంగా స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తినొచ్చు అతను. అలాగే ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ స్థిత ప్రజ్ఞుడు ఏం చేస్తాడంటే, కృష్ణుడు చెప్పాడు కదా, శాస్త్రాలు చెప్తున్నాయి కదా, ఇవాళ నాకు కృష్ణుడు ఒక బ్యాడ్ ఫేజ్ లోకి వెళ్తున్నాడేమో, బ్యాడ్ ఫేజ్ ఎందుకు పెడుతున్నాడు నన్ను, బహుశా నిన్ను నుంచి నేను నేర్చుకొని నేను ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి నాకు ఇది ఉపయోగపడుతుందేమో, లేదా నాకు కృష్ణుడు ఇవాళ ఇచ్చేటువంటి ఆయన చెప్పే నియమాలు కొన్ని నాకు చాలా కష్టంగా ఉన్నాయి పాటించడం కోసం. నాకు ఇష్టపడ్డాను ఏమో, నా ఇంద్రియాలు సహకరించట్లా, మనసు సహకరించట్లా. కానీ కృష్ణుడు చెప్పాడు కదా, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నమ్మకం కృష్ణుడి మీద. ఎందుకంటే కృష్ణుడు అందరి మేలు కోరేవాడు, కృష్ణుడు అందరిని ఉద్ధరించేవాడు. ఆ ధైర్యంతో లోపల ఆ నమ్మకంతో మనం ఈ నిష్కామ కర్మయోగం వైపు మనం ప్రయాణించాలన్నమాట. ఎప్పుడైతే భగవంతుడి మీద నమ్మకం, మనకు ఒక్కసారి మనకు నచ్చదు, భగవంతుడు చెప్పిన ప్రతిదీ మనకు నచ్చదు. ఎందుకంటే మన ఇంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా భౌతిక పదార్థాల వైపు ఎప్పుడో బద్ధమైపోయినాయి. అవన్నీ ఆ భౌతిక పదార్థం మీద బద్ధమైనటువంటి ఈ మనసు, ఇంద్రియాలు ఇప్పుడు క్రమక్రమంగా ఆధ్యాత్మిక వైపు మనం మలుచుకోయేటప్పుడు కొంత కష్టంగా ఉంటుంది. కానీ భగవంతుడి మీద నమ్మకంతో ఉండాలి. ఈ మార్గం నన్ను ఖచ్చితంగా ఎంతమంది ఆచార్యుల్ని, భక్తుల్ని ఆ స్థితికి చేర్చింది అంటే నన్ను కూడా ఎందుకు చేర్చదు, నేను కూడా సిన్సియర్ గా పాటిస్తే. సో కాబట్టి ఏ బిడ్డ అయితే తండ్రి చెప్తే స్వీట్స్ తీసుకున్నాడు, అదే తండ్రి చెప్తే నీమ్ జ్యూస్ అంటే వ్యాపరసం కూడా తీసుకున్నాడు. కానీ అదే బిడ్డ ఎవరో అనామకుడు వచ్చేసి స్వీట్స్ ఇచ్చినా కూడా తన డౌట్ తో చూసి ఆ స్వీట్స్ కూడా వద్దంటాడు. అంతే కదా, ఎవరో అనామకుడు చేసి నాకు స్వీట్స్ ఇస్తున్నట్లయితే, ఎవరో స్ట్రేంజర్, ఇతను ఎవరో తెలియదు ఇస్తున్నాడు అని అంటే ఇతను ఎందుకు ఇవ్వాలి నాకు, దీంట్లో ఏదైనా తెలియకుండా ఏదైనా మత్తు పదార్థం ఉందేమో, లేకపోతే అతని మీద నమ్మకం లేదు కాబట్టి తనకి ఇష్టమైన అది తీసుకోవడం. కానీ నమ్మకమైన వ్యక్తి ఒకసారి అది మనకి కష్టంగా ఉన్నా సరే మనం తీసుకుంటే మనకు మేలు చేస్తుంది. సో ఈ కృష్ణలో ఉన్న వ్యక్తి స్థితప్రజ్ఞుడు జయపజయాలకి జయం రావచ్చు, అపజయం రావచ్చు. ఈరోజు కష్టం రావచ్చు, రేపు సుఖం రావచ్చు, మళ్ళీ కష్టం రావచ్చు, లేదా కష్టమే వస్తూ ఉండొచ్చు జీవితాంతం కూడా. కానీ కృష్ణుడి మీద మాత్రం నమ్మకం సడలదు. కృష్ణుడి మీద మాత్రం నమ్మకం సడలదు అన్నమాట. ఎన్నొచ్చినా, ఏదొచ్చినా, ఎన్ని రకాలుగా పరిస్థితుల్లో ప్రతికూలంగా మలుచుకున్నా సరే అతను కృష్ణుడి మీద తన నమ్మకం మాత్రం సడలదు. ఇంకా చెప్పండి, దృఢం అవుతుంది. ఇంకా దెబ్బ మీద పడే కొంది ఇంకా కృష్ణుడిని గట్టిగా పట్టుకోవాలని నమ్మకం పెరుగుతుంది అనమాట వాళ్ళు. అందరూ మీరు భాగవతం అంతా నిండిపోయినాయి ఈ కథలతో, ఇలాంటి వ్యక్తులతో. ఏ భక్తుడి జీవితంలో కూడా ప్రశాంతంగా తను భగవంత్ ధామాన్ని చేరుకున్న దాఖలాలు లేవు. అయితే
ప్రతి దెబ్బ పడిన ప్రతి దెబ్బకి వాళ్ళ కృష్ణుడి మీద నమ్మకం పెరిగింది. కృష్ణుడిని ఇంకా గట్టిగా పట్టుకున్నారు. కృష్ణుడిని ఇంకా ఎక్కువ స్మరించుకున్నారు. ఆ విధంగా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ మెంటాలిటీ మనం స్థిరం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ భావన మనం స్థిరం చేసుకోవాలి. ఇక్కడ దెబ్బ మీద దెబ్బ పడే కొంది మన కృష్ణుడి మీద ఇంకా విశ్వాసం పెరగాలి మనకి. అప్పుడు మాత్రమే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రతికూల పరిస్థితుల్ని మనం స్థిరంగా ఉండగలుగుతాం అనమాట. లేకపోతే అంత ఈజీ కాదు. కృష్ణ భక్తిని చివరి వరకు కొనసాగించడం అంత సామాన్య విషయం కాదు. సపోజ్ మనమే నామజపం చేస్తున్నాం, మనమే రోజు కృష్ణ కథ వింటా ఉన్నాం, నియమాలు పాటిస్తున్నాం, ఇంత చేస్తున్నాం, సడన్ గా మన ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగింది అనుకోండి, విపరీతమైన దాడి జరుగుతుంది. మరి నామం చేసావు, అవి చేసావు, ఈ చేసావు, అవి చేసావు, ఏం చేశాడు నీ కృష్ణుడు అని. నీ ఒకగానో ఒక బిడ్డను కాపాడలేకపోయాడా? నీ ఒకగానో ఒక నీకు ఇష్టమైంది లేదా నీకు ఎంతో ఆప్యాయంగా ఉన్న దాన్ని దూరం చేశాడని ఆ మాత్రం చేయలేకపోయాడు నీ కృష్ణుడు. ఆ దాడి తట్టుకోవాలంటే అది సామాన్యంగా తట్టుకోలేము. అది కానీ కృష్ణ మీద నమ్మకం సడలకూడదు. దేవాది దేవుడు అత్యంత దయామయుడు, కరుణామయుడు, అందరి మేలు కోరేవాడు. నాకెందుకు అన్యాయం చేస్తాడు? పైగా నేను ఆయనకే చేస్తుంటే, ఆయన్నే తలుచుకుంటుంటే ఆయన నాకెందుకు ఇది చేస్తాడు? చేయలేడు. మనం అర్థం చేసుకోవాల్సింది, అతని కర్మ అంతవరకు ఉంది. అతనికి నాతో సంబంధం ఇంతవరకే ఉందేమో. కాబట్టి భగవంతుడి ఇచ్చ అది ఎలాగైతే అలా కావాలి. నేను చెప్పడం అంత ఈజీ కాదు, మాట్లాడడం కూడా అంత ఈజీ కాదు. ఆ పరిస్థితి ఎదుర్కొన్న వాళ్ళకే తెలుస్తుంది. కానీ భగవంతుడి మీద ఉన్న భక్తి మాత్రం సవరకూడదు. అంత దృఢంగా ఉండాలన్నమాట. ఏమైనా జరగచ్చు అన్నమాట ఈ ప్రపంచంలో. ఎవరికైనా ఏ ప్రశ్న ఎలాగైనా జరగచ్చు. నో గ్యారంటీ. అయితే ఒకటి అర్థం చేసుకోవాలా, కృష్ణుడు ఉన్నా లేకపోయినా మనిషి చనిపోవడం మాత్రం గ్యారంటీ. ఇక్కడ ఎవరు కాపాడలేదు. చనిపోవడం అయితే గ్యారంటీ. ఇప్పటికైనా వదులుకోవాల్సింది. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే కృష్ణ భక్తి చేస్తున్నావు కాబట్టి నీకేం జరిగింది అనేటువంటి ఆ ప్రశ్నకి మా సమాధానంగా టైం అయిపోయినప్పుడు, ఓకే, ఎప్పుడైనా ఏ ప్రశ్న అయినా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే మనం దూరం అవ్వాల్సింది. అది కృష్ణుడు ప్రత్యేకంగా ఆయన గురించి ఆలోచించే వాళ్ళం, ఆయన గురించి మనం చేసేవాళ్ళం ప్రత్యేకంగా. ఇంకా ఆయనకు ప్రతికూలంగా వెళ్ళిన వాళ్ళ మీద కక్ష పట్టాలే కానీ ఆయనకు అనుకూలంగా వాళ్ళకి ఎందుకు ఆయన కక్ష కడతాడు? పైగా ఎన్నో సందర్భాల్లో పాపాత్ములకు కూడా ఆయన నువ్వు నా శరణ పెడితే నేను కాపాడుతాను అన్న ఆ వ్యక్తి మన కుటుంబంలో అలాంటి పరిస్థితులు, మనమేమంత దారుణమైనటువంటి విపరీతమైన పాపం చేసినటువంటి పరిస్థితులు మనం ఏం చేసాము మన నుంచి దూరం చేయడానికి భగవంతుడు? అక్కడతో ఆ జీవుడికి నాతో సంబంధం అయిపోయింది, ఇక ఈ ప్రపంచంలో సంబంధం అయిపోయింది. అతను ఇంకో ప్రయాణానికి వెళ్ళిపోతాడు. అతను అక్కడతో ఆ విధంగా మన మనసు వెళ్ళి కృష్ణుడి మీద నమ్మకం చదవకుండా ఉండాలి మనం. అలాగా నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇట్లాగ ఎన్నో ఎగ్జాంపుల్ జరుగుతాయి మన లైఫ్ లో. కానీ సడలకూడదు అనమాట నమ్మకం. స్థితప్రజ్ఞుడు కష్టాలకి సుఖాలకి కృష్ణ సంబంధం చూస్తాడు. దుఃఖం వచ్చినా కృష్ణుడు దయ అనుకుంటాడు, సుఖం వస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహం అనుకుంటాడు. అట్లాగే తనకి ఎవరి మీద ఆసక్తి ఉండదు, దేని మీద అనాసక్తి ఉండదు. అనాసక్తులు ఏం అతను ఉండవు. కృష్ణుడికి నచ్చితే చేస్తాడు, కృష్ణుడు నచ్చకపోతే తనకి ఇష్టమైన వదిలేస్తాడు. కృష్ణుడికి నచ్చనిది, ఆయనకి నచ్చకపోతే తనకి ఇష్టమైనా సరే ఇష్టమైన దాన్ని వదిలేస్తాడు. ఆయన కృష్ణుడికి నచ్చదు కదా అని.
కృష్ణుడికి ఇష్టం అనుకోండి, కానీ మనకు నచ్చలేదు అనుకోండి, ఆయన చేస్తాడు. కృష్ణుడికి నచ్చలేదు, కానీ మనకు నష్టం, మనకు నచ్చింది అయినా మనం చేయము, ఎందుకంటే కృష్ణుడికి నచ్చలేదు. ఆ విధంగా తను ఆసక్తులు, అనాసక్తులకి దూరం అవుతాడనమాట. ఈ ప్రపంచంలో వ్యక్తులకు గాని, వస్తువులకు గాని ఆసక్తి, అనాసక్తి నుంచి బయటపడిపోతాడు. ఓకే. సో, ఆ విధంగా స్థితప్రజ్ఞుడు తనకు వచ్చినటువంటి ఆహ్, దుఃఖేషణ అనుద్విగ్న మనః. ఓకే. సో, దుఃఖం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు తన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, సో, మనకి ఇక్కడ కృష్ణుడు వివరిస్తున్నాడన్నమాట. ఇక్కడితో నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో, ఇక్కడితో అంటే ఇంకా మనం ఒక శ్లోకాల్లో మనకి ఎక్స్‌ప్లనేషన్ కొంచెం టైం పట్టింది. సో, మిగిలింది మనం నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.